రే లాగండ్రా, గట్టిగా లాగండ్రా, గట్టిగా లాగండి. అరుస్తున్నా ఏదో పీడకలు వచ్చుంటుంది. జపం చేసి పడుకోరా అంటే అసలు మాట విండగా. తాగడానికి మంచినీళ్ళు తేనా? మంచినీళ్ళ 2 మూరలు తాడు ఒడబెట్టి అర్ధరాత్రి ప్రాణాలు తీయటం మొదలు పెడుతున్నాడు. పడుకోండి పోనీ. నుదురు చూపించు, సిలివేస్తాను. ఏంటమ్మా అలా చేస్తున్నావు? వచ్చి పడుకుంటావా లేదా? వస్తున్నానండి. కంట్లో పొడి చేస్తావు కదా, పడుకోకుండా కళ్ళుని పొడి చేసి వెళ్తున్నావు. అసలు నిద్ర పట్టట్లేదు. చూసావుగా ఈ వీడియో చూడు, ఇలా లాగుతున్నారు. అలా లాగాలి. ఇంకా గట్టిగా తల కిందకి దించు, తల ఇలా ఉంచుకో. బాబాయ్ అలాగే అంతే, లాగరా గట్టిగా లాగు. బాబాయ్ ఏమైంది? అదేం లేదు, ఊరికే. అరే అనే ఎలా ఉన్నారు? ఎలా ఉంది మా టీము? ఇంకా సెట్ అవ్వాలి. మీరు పాత స్టార్ అని నాకు తెలుసు. నేనేమి అంత పెద్ద స్టార్ని కాదులే. వాళ్ళు తాన్ని బలంగా లాగుతున్నప్పుడు నేను ఆపోజిట్ టీంలో ఉండేవాడిని అంతే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు అసలు ఏ ధైర్యంతో మీ టీం పక్కన మీ ఊరి పేరు పెట్టుకున్నారు? అంటే ఏదో అవసరంలో. రే, ఈ ఊరికొక చరిత్ర ఉంది, తాడు లాగే చరిత్ర. పాత ఆహా నీలూరు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సూపర్ టీం అని విన్నాను. అంతేనా? ఒకప్పుడు నీలూరు అనే గ్రామం కేరళ మొత్తానికి తెలిసిందంటే ఆ ఆహా టీం వల్లే. అప్పట్లో జీవించిన ఆచార్య అతని టీము వస్తున్నారంటే కేరళలో ఉన్న ఏ టీం అయినా సరే భయపడిపోతుంది. ఆ భయంతో వాళ్ల కాళ్ళు వణికిపోతాయి. జీవించిన ఆచార్య శిక్షణ ప్రారంభించేది అడవి నుంచి. వదలొద్దు, వదలొద్దు.